సో గైస్ ఈ రోజు నుంచి నేను మీకు ఇంగ్లీష్ టాపిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇంగ్లీష్ టాపిక్ లో ఫస్ట్ నేను వర్బ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో వర్బ్ లో నేను కొన్ని ఇక్కడ 6 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ 6 ఎగ్జాంపుల్స్ చేసే ముందు నేను ఫస్ట్ కొన్ని కాన్సెప్ట్ చెప్తాను, అది వినండి. అది చేసిన తర్వాత ఈ ఎగ్జాంపుల్స్ లోకి వెళ్దాము. వర్బ్ అంటే ఏంది? వర్బ్ అంటే ఏంది? ఎనీ యాక్షన్ అనమాట. ఎనీ యాక్షన్. సో ఎనీ యాక్షన్ అయినా కావండి, స్టేట్ వర్డ్ ఉండాలి. స్టేట్ వర్డ్ అంటే ఏంది? ఫస్ట్ యాక్షన్ అంటే ఏంది? ఇప్పుడు నేను యాక్షన్ అంటే ఏంది? నేను ఇప్పుడు చేస్తుంది నేను యాక్షన్. ఐఆమ్ టీచింగ్ ఇంగ్లీష్. ఐఆమ్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఐఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ అంటే టీచింగ్ అనేది ఏంది? నేను యాక్షనే కదా చేస్తున్నది. సో ఆ టైప్ ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు స్టేట్ వర్డ్ అంటే ఏంది? స్టేట్ వర్డ్ అంటే ఐ నో యూ. ఇప్పుడు ఐ నో యూ ఉంది అంటే నువ్వు నాకు తెలుసు, అంటే నువ్వు నాకు ఇక్కడ ఐ నో యూ, నువ్వు నాకు తెలుసు. దీంట్లో ఏమైనా మీకు యాక్షన్ కనబడుతుందా? లేదు. సో ఐఆమ్ టీచర్ అంటాను. ఐఆమ్ ఏ టీచర్. ఐఆమ్ ఏ టీచర్. సో నేను టీచర్ అండి, ఐఆమ్ ఏ టీచర్. దీంట్లో మీకు ఏమైనా యాక్షన్ కనబడుతుందా? లేదు. సో ఇలాంటివి అనేది ఇక్కడ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఇక్కడ యామ్ అనేది మెయిన్ వర్బ్. ఇదే మెయిన్ వర్బ్ అవుతుంది. ఇక్కడ యామ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్. సో ఎక్కడ ఈ మెయిన్ వర్బ్, ఎక్కడ హెల్పింగ్ వర్బ్ అవనేది నేను తర్వాత కింద చెప్తాను. సో ఏనండి, అంటే ఇది ఏంటి? స్టేట్ వర్డ్. సో యాక్చువల్గా వర్బ్ అనేవి చాలా టైప్స్లో డివైడ్ అయి ఉంటాయి. సో వర్బ్ అనేవి చాలా టైప్స్లో, నేనైతే ఇవి ఆక్సిలరీ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ నేను 2 టైప్స్గా డివైడ్ చేస్తాను. అంటే ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్, ఫైనైట్ వర్బ్స్, ఇన్ఫైనైట్ వర్బ్స్ అనేవి ఇలా చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు యాక్సిలరీ వర్బ్స్ అన్నా కూడా హెల్పింగ్ వర్బ్సే. యాక్సిలరీ వర్బ్స్ అన్నా ఒకటే, హెల్పింగ్ వర్బ్స్ అన్నా ఒకటే. సో యాక్సిలరీ వర్బ్స్ని నేను 2 టైప్స్లో డివైడ్ చేస్తా. ఏంది? ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్, ఇంకోటి మోడల్స్. ఇప్పుడు ఇది మెయిన్ వర్బ్స్. మెయిన్ వర్బ్ని నేను 2 టైప్స్లో డివైడ్ చేస్తాను. ఏంటి అంటే రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇక్కడ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అంటే నేను దీంట్లో మీకు ఏమేమి చెప్తాను? బీ ఫార్మ్స్ చెప్తా, డూ ఫార్మ్స్ చెప్తా, హ్యావ్ ఫార్మ్స్ చెప్తా ఇందులో. సో ఇవి ఇంపార్టెంట్. ఇక్కడ మోడల్స్ అంటే కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్, విల్, వుడ్. ఇవి అంటే మోడల్స్ అంటే ఇవి అనేది బీ ఫార్మ్స్, ఈ ఫార్మ్స్ అనేవి ఇవి హెల్పింగ్ వర్బ్ కానీ యూజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మెయిన్ వర్బ్ కూడా యూజ్ చేస్తాము. ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అనేది ఈ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అనేవి మనం హెల్పింగ్ వర్బ్ కూడా యూజ్ చేస్తాం, మెయిన్ వర్బ్ కూడా యూజ్ చేస్తాం. నేను ఇప్పుడు మొత్తం కాన్సెప్ట్ అయితే నేను ఇప్పుడు చెప్పడం లేదు. మొత్తం కాన్సెప్ట్ మోడల్స్ అడ్వాన్స్ వర్బ్లో చెప్తాను, అవి తర్వాత చెప్తాను. ఇక్కడ మీరు తెలుసుకోండి, మోడల్స్ అంటే ఏం లేదు. కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్, విల్, వుడ్, మస్ట్, ఆట్, టు ఇలాంటివి అనమాట. అంటే నీడ్, డేర్ టు అనేవి ఇలాంటివి ఉంటాయి. సో అక్కడ అంటే ఈ మోడల్స్ అనేవి ఓన్లీ హెల్పింగ్ వర్బ్ మాత్రమే అవుతుంది. సో ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అంటే హెల్పింగ్ వర్బ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్ వర్బ్. అంటే ఇక్కడే ఎగ్జాంపుల్ చూపించాను కదా. ఇక్కడ ఈ యామ్ అనేది ఏంది? మెయిన్ వర్బ్ అయింది. ఇక్కడ యామ్ అనేది ఏంది? హెల్పింగ్ వర్బ్. సో ఇలా ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఇవి రెండింటికి యూజ్ అవుతుంది. మోడల్స్ అనేవి ఓన్లీ హెల్పింగ్ వర్బ్ మాత్రమే అవుతుంది. దీని తర్వాత ఖచ్చితంగా మెయిన్ వర్బ్ అనేది రావాలి. అంటే ఏంది? మోడల్స్ తర్వాత మోడల్స్ ఆర్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై వర్బ్స్ అనమాట. మోడల్స్ ఆర్ ఇమ్మీడియట్లీ ఫాలో, ఎందుకంటే మోడల్స్ తర్వాత మెయిన్ వర్బ్ అనేది రావాలి. సో ఇక్కడ నేను రాసేస్తాను, మోడల్స్ తర్వాత ఖచ్చితంగా ఏం రావాలి అంటే వర్బ్ అనేది రావాలి, మెయిన్ వర్బ్ అనేది రావాలి. ఇది అనేది ఇంపార్టెంట్. సో మోడల్స్ ఇప్పటికీ దీని మీద ఇంతే కాన్సెప్ట్. ఒకవేళ ఇది మోడల్స్ అనేది నేను ఇప్పుడు చెప్పింది అర్థం కాకపోయినా దీన్ని వదిలేయండి. సో ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ రెగ్యులర్ వర్బ్స్ అంటే మీరు V1, V2, V3. V1 అంటే ఏంది? ప్రెసెంట్ ఫామ్. V2 అంటే పాస్ట్ ఫామ్. V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. V4 అంటే జెరండ్ ఫామ్. దాన్ని V1 + ing ఇంగ్ ఫామ్ అంటారు. సో అంటే రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంది? లాస్ట్లో డి కానీ, ఈడి కానీ, ఐఈడి ఈ 3 అంటే V2, V3 ఫార్మ్స్ అనేవి ఇవి సేమ్ ఉంటాయి. అవి ఏమంటే ఇప్పుడు మూవ్ ఉంది, మూవ్కి V1, V2 వచ్చేసి మూవ్డ్, V3 వచ్చేసి కూడా సేమ్ మూవ్డ్. అంటే దీనికి నేను ఏం యాడ్ చేస్తాను? దీనికి లాస్ట్లో మూవ్కి నేను లాస్ట్లో డి మాత్రమే యాడ్ చేశాను. ఇప్పుడు అలో ఉంది, ALLOW అలో ఉంది. దీనికి నేను ఏం యాడ్ చేస్తాను? OWED. దీనికి నేను లాస్ట్లో V2, V3 వచ్చేసి అలౌడ్.
రెండు సేమ్ ఉంటాయి. ఈడీ యాడ్ చేశాను. ఇప్పుడు మ్యారీ ఉంది, MARRY మ్యారీ, దీనికి MARRIED. నేను దీనికో ఐఈడి యాడ్ చేసాను. డి కానీ ఈడీ కానీ ఐఈడి కానీ V2 V3 ఫామ్స్లో కానీ యాడ్ చేస్తుంటే దాన్ని మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాము. మిగతావన్నీ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఇక్కడ చెప్తాను. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఇప్పుడు V1 V2 V3 అన్ని డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలా అంటే ఈట్, ఏట్, ఈటెల్. అంటే ఇది V1, ఇది V2, ఇది V3. అంటే ఏముంది, అన్నీ డిఫరెంట్గా ఉంది. అంటే అన్ని డిఫరెంట్గా ఉంటాయని ఇప్పుడు సిట్ ఉంది. సిట్ అంటే శాట్. అంటే నేను ఇక్కడ ఇవి రెండు సేమ్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఇవి రెండు సేమ్ ఉంటాయి. V2 V3 ఇక్కడ కూడా సేమ్ ఉంటాయి. ఏమంటే నేను ఇక్కడ DED IED అనేది యాడ్ చేయడం లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సిట్ శాట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో సిట్ ఇవి రెండు సేమ్ ఉంటాయి. ఒకవేళ కట్ ఈ మూడు సేమ్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్. సో మనకి రెగ్యులర్ వర్బ్స్ అది ఈజీ, అది పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దానికి DED కలిపేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ పుట్టుకి మనము పుట్టేడు అనేది రాయకూడదు, అది చాలా తప్పు అవుతుంది. సో రెగ్యులర్ వర్బ్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రెగ్యులర్ వర్బ్స్ నేను కొన్ని ఉన్నాయి నా దగ్గర, నేను రాసుకునేటివి. ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇవన్నీ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనమాట. సో ఫస్ట్ దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏముందంటే ఇక్కడ బియర్, ఇక్కడ రెండు ఉంది కదా. బియర్ అంటే సహన్ కర్ణ అంటే ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని తింటుంటే మీరు కంట్రోల్ చేసుకుని ఉంటుంటారు కదా, దాన్ని అనమాట. అంటే కంట్రోల్ చేసుకోవడం అంటే తట్టుకోవడం అనమాట. అంటే దానికి ఇక్కడ V3 వచ్చేసి BORNE, బోర్న్, NE వస్తుంది. ఇంకోటి ఉంది బియర్ అంటే జన్మదేనా అంటే పుట్టించడం అనమాట. బియర్ బోర్న్, దీనికి V3 NE లేదు. అంటే వాడు మనకి క్వశ్చన్లో దీని మీద ఇస్తుంటాడు అనమాట. క్వశ్చన్లో ఇలా ఇస్తుంటాడు అనమాట. సో అట్లీస్ట్ మీకు మినిమం ఇవి తెలిస్తేనే మీరు గ్రామర్లో మీరు ఏమైనా చేయగలుగుతారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ 20 వరకు ఉంది. సో ఇవి అనేది మీరు స్క్రీన్ షాట్ ఫస్ట్ తీసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను హిందీలో ఎందుకు రాస్తాను అంటే నాకు హిందీనే బాగొచ్చు, తెలుగు అంతగా రాదు. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఏముందంటే ఇక్కడ స్ట్రింగ్ ఉంది. శ్రంకెన్ అంటే నేను ఒకసారి శ్రంక్ రాస్తాను, ఒకసారి శ్రంకెన్. ఇలాంటి వర్డ్స్ చాలా ఉంటాయి. నేను ఇక్కడ ఒకటే రాశాను, ఇలాంటి వర్డ్స్ చాలా ఉంటాయి. శ్రంకెన్ అంటే ఎప్పుడు శ్రంక్ యూజ్ చేయాలి, ఎప్పుడు శ్రంకెన్ యూజ్ చేయాలి అని ఇవి డిఫరెంట్ ఉంటాయి. రెండు వాడు తప్పుగా ఇస్తాడనమాట, అప్పుడు మనం కరెక్ట్ చేయాలి. వాడు శ్రంక్ యూజ్ చేసే దగ్గర శ్రంకెన్ అని యూజ్ చేసి ఉంటాడు. సో మనం దాన్ని కరెక్ట్ అనుకుంటాము, అలా ఉండదు. సో ఫస్ట్ మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడ వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నాకు తెలిసినంత వరకు మీరు తీసుకొని ఉంటారు. సో వచ్చేసి ఇవే అనమాట ఇర్రెగ్యులర్ వర్డ్స్. అంటే అవి అనేది ఖచ్చితంగా నేర్చుకోండి. అవి ఇర్రెగ్యులర్ వర్డ్స్ నేర్చుకుంటేనే మీరు ఏమైనా చేయగలుగుతారు. ఇంతకుముందు ఏదైనా చేయగలుగుతారు, టెన్సెస్ కానీ ఏదైనా రావాలంటే ఫస్ట్ ఇర్రెగ్యులర్ వర్డ్స్ అనేది నేర్చుకోండి. రెగ్యులర్ వర్డ్స్ అనేది అదే, దానికి నేర్చుకోవాల్సిన పెద్ద అవసరం ఏమైతే DED కలిపేస్తే అదే అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ నేనేం చెప్పాను, ప్రైమరీ వర్బ్స్లో మనకి ఇవి అనేది నేను తర్వాత చెప్తాను. సో ఇవి అనేది DED అవి నేర్చుకోవాల్సిన పెద్ద అవసరం లేదు. ఇర్రెగ్యులర్ వర్బ్స్ నేను ఇప్పుడు చెప్పాను, అవి నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్లో బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ ఇవి నేను చెప్పాలి. సో ఇప్పుడు నేను బీ ఫార్మ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో బీ ఫార్మ్స్. సో బీ ఫార్మ్స్ అంటే ఇక్కడ ఫస్ట్ V1, V2, V3, V4 పెట్టుకోండి. సో V1 ఐకి మనం యామ్ యూజ్ చేస్తాం. సింగులర్కి ఈజ్ యూజ్ చేస్తాం, ప్లూరల్కి ఆర్ యూజ్ చేస్తాం. ఇక్కడ సింగులర్ V2 అంటే ఏంది, పాస్ట్ ఫామ్ అంటే ఏంది, వాజ్. అంటే సింగులర్కి మనము వాజ్ యూజ్ చేస్తాం, ప్లూరల్కి వర్ యూజ్ చేస్తాం. V3 అంటే
బీన్ అనమాట. V3 అంటే బీన్, V4 అంటే బీయింగ్. సో ఇక్కడ ఇంకా నేనేం చెప్తానంటే ఇక్కడ ఇప్పుడు ప్లూరల్ అంటే ఇక్కడ సింగులర్ అంటే ఏంది, ప్లూరల్ అంటే ఏంది? ఇప్పుడు హీ, షీ, ఇట్ ఇవి అనేది సింగులర్. రాజు, రాణి, నేమ్స్ ఇలాంటివి అనేది సింగులర్. ప్లూరల్ అంటే ఏంటి? దే, వి, యు అనేది కూడా ప్లూరలే. యూకి సింగులర్ వచ్చేసి యూనే, ప్లూరల్ కూడా వచ్చేసి యూనే. సో దానికి అవి అనేది ప్లూరల్. సో మంకీస్, బాయ్స్, గర్ల్స్. సో ప్లూరల్కి మనం ఏం చూస్తాము? ప్రెసెంట్ ఫామ్లో ఉంటే ఆర్ యూస్ చేస్తాం, పాస్ట్ ఫామ్లో ఉంటే వర్ యూస్ చేస్తాము. ఇది పాస్ట్ పార్టిసిపల్ అనమాట, బీన్. అంటే ఇవన్నీ ఎక్కడ యూస్ చేస్తాము అంటే నేను చెప్తాను. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఆ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ నేను ఇంకో టాపిక్ చెప్తాను. వర్ అనేది ఇంకా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇమాజినరీ పొజిషన్ అనుకోండి. ప్రెసెంట్ ఇమాజినరీ పొజిషన్ తర్వాత మనము వర్ అనేది యూజ్ చేస్తాం. ఎలాంటి సబ్జెక్ట్స్కి అంటే ఆల్ సబ్జెక్ట్స్, సింగులర్, వెదర్ ఇట్ మే బి సింగులర్, వెదర్ ఇట్ మే బి ప్లూరల్, ఏదైనా కావండి. ఆల్ సబ్జెక్ట్స్కి మనం ఏం యూజ్ చేస్తామంటే ఆల్ సబ్జెక్ట్. హీకి వర్రే యూజ్ చేస్తాము, యూకి వర్రే యూజ్ చేస్తాము. సింగులర్ అయినా ప్లూరల్ అయినా దేనికైనా సరే మనం వర్రే యూజ్ చేస్తాం. సో దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేది చూడండి. ఇక్కడ ఐ విష్ అనేది ఏంది? ఇమాజిన్. సో ఐ విష్ అనేది ఇమాజిన్. ఐ వర్. సో యాక్చువల్గా నేను ఏం రాయాలి? ఐ వాజ్ రాయాలి. ఐ వర్ ద పిఎం ఆఫ్ ఇండియా. ఇక్కడ నేను వర్ అనేది యూజ్ చేశాను. ఇక్కడ వర్ అని ఇమాజిన్ సెంటెన్స్కి ఇది ప్రెసెంట్ అంటే నేను ఇప్పుడు అనుకుంటున్నాను, అంటే నేను ప్రెసెంట్లో అనుకుంటున్నాను. ప్రెసెంట్ పొజిషన్ ఇమాజినేషన్, ప్రెసెంట్ ఇమాజినరీ పొజిషన్. సో ప్రెసెంట్ ఇమాజినరీ పొజిషన్కి నేను ఇలా అనుకుంటాను. ఇప్పుడు వుడ్ దట్ అన్నా కూడా ఇమాజినే. వుడ్ దట్ కానీ సపోజ్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే సో నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను అని అర్థం. సో ఇమాజినరీ. వుడ్ దట్ మన్మోహన్ సింగ్ వర్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మన ఎకానమీ ఈ లాక్డౌన్ రావడం వల్ల, కరోనా రావడం వల్ల మన ఎకానమీ అనేది చాలా పడిపోయింది. మన్మోహన్ సింగ్ అనేవాడు గ్రేట్ ఎకానమిస్ట్ అనమాట. సో అతనికి మనకి ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉండింటే బాగుండేది అని నేను అనుకుంటున్నాను. సో వుడ్ దట్ మన్మోహన్ సింగ్ వర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మన్మోహన్ సింగ్ ఇది సింగులర్. నేను ఇక్కడ ఏం యూజ్ చేశాను? వర్ అనేది యూజ్ చేశాను. వెదర్ ఇట్ మే బి సింగులర్. వుడ్ దట్ యూ వర్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇక్కడ సింగులర్ అయినా కానివ్వండి, ఇక్కడ ప్లూర్ అయినా కానివ్వండి, ఏదన్నా నేను వర్రే యూజ్ చేస్తాను. ఫర్ ఆల్ సబ్జెక్ట్కి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి నేను వర్రే యూజ్ చేస్తాను. సో ఇలాంటివి ఏంటంటే ప్రెసెంట్ ఇమాజినరీ పొజిషన్కి నేను ఏమి యూజ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐ విష్ మోదీ హ్యాడ్ బీన్ ద పిఎం ఇన్ 1990s. ఇప్పుడు మోదీకి లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటుంటారంటే మోదీ ఇంతకు ముందే వచ్చింటే బాగుంటున్నాయి, ఇంతకు ముందు అతను పిఎం అయ్యింటే బాగుంటున్నాయి. అంటే ఇప్పుడున్న మోదీని నేను 1990sకి తీసుకుపోతున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంది? మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, ఆర్బీఐ గవర్నర్ కూడా ఉన్నాడు, సో ప్రైమ్ మినిస్టర్ కూడా ఉన్నాడు. సో ఎప్పుడో ఉండే మన్మోహన్ సింగ్ ఒకప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు. మన్మోహన్ సింగ్ అతన్ని నేను ఇప్పుడు వచ్చేసి నేను అలా ఇమాజిన్ చేసుకుంటున్నాను. అతను ఎప్పుడో ఉండే మన్మోహన్ సింగ్ ఒకప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉండేవాడు. అతన్ని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఏమనుకుంటున్నాను అంటే ఇప్పుడు అతను ఫైనాన్స్ మినిస్టర్ అయింటే బాగుండేది అనుకుంటున్నాను. అంటే పాస్ట్లో ఉండేవాడిని నేను ఇక్కడికి నేను ఇప్పుడు అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రెసెంట్లో ఉండేవాడిని నేను పాస్ట్లో అనుకుంటున్నాను. అంటే మోదీ హ్యాడ్ బీన్ ద పిఎం ఇన్ 1990s. మోదీ ఇప్పుడు ఉన్నాడు, ప్రెసెంట్లో ఉన్నాడు పిఎం. సో అతన్ని నేనేమనుకుంటున్నాను అంటే 1990లో అతనికి పిఎం అయింటే బాగుండేది అని అనుకుంటున్నాను. మోదీ హ్యాడ్ బీన్ ద పిఎం ఇన్ 1990s అంటే నేను ఇవన్నీ ఇమాజిన్ చేసింటాను. అంటే అక్కడ ఇప్పుడు ప్రెసెంట్లో నుంచి నేను పాస్ట్కి అనుకున్నాను. అంటే ఇక్కడ నేను పాస్ట్ పార్టిసిపుల్ యూజ్ చేస్తాను. పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏంటంటే బీన్. సో బీన్ అనేది దీన్ని నేను డైరెక్ట్గా రాయలేను కాబట్టి దీనికి హ్యాడ్ అనేది యూజ్ చేస్తాను. సో ఇక్కడ హ్యాడ్ బీన్. సో ఈ ఐ విష్ అనేటప్పుడు సో వర్ ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యాడ్ బీన్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, సో ఇది అనేది తెలుసుకోండి.
అంటే నేను ఇప్పుడు ఉండే మోదీని నేను 1990s నేను ఇమాజిన్ చేస్తున్నాను కాబట్టి హ్యాడ్ బీన్ యూజ్ చేశాను. ఒకప్పుడు ఉండే మన్మోహన్ సింగ్ మినిస్టర్ని నేను ఇప్పుడుగా ఇమాజిన్ చేస్తుంటే అప్పుడే నేను వర్ అనేది వాస్తాను. సో వర్ ఎప్పుడు యూజ్ చేస్తాను అంటే ప్రెజెంట్లో నేను ప్రెజెంట్ ఇమాజినరీ పొజిషన్లో నేను వర్ యూజ్ చేస్తాను. పాస్ట్ ఇమాజినరీ పొజిషన్ ఇది ఏంది అంటే పాస్ట్ ఇమాజినరీ పొజిషన్ ఇది ఎప్పటికీ జరగదు. 1990s ఇంకా మోదీ పీఎం కావాలంటే అది ఎప్పటికీ జరగదు, ఎందుకంటే పాస్ట్ ఇది, అది పాస్ట్ ఇమాజినరీ పొజిషన్. సో పాస్ట్ ఇమాజినరీ పొజిషన్కి నేను హ్యాడ్ బీన్ అనేది యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ 3 సెంటెన్స్ చూడండి. ఐ ఆమ్ టు లీవ్ ఫర్ ద స్టేషన్ నౌ. ఐ ఆమ్ టు లీవ్ ఫర్ ద స్టేషన్ నౌ అంటే నేను ఇప్పుడు స్టేషన్ని నేను ఇప్పుడు ఈ స్టేషన్ని లీవ్ చేస్తాను అంటే వదిలేస్తాను. అంటే ఇంకా అతను లీవ్ చేయలేదు, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లోనే వదులుతాడు అనమాట. ఇంకా 10 seconds అతను లీవ్ చేస్తాడు స్టేషన్ని. షీఈస్ గోయింగ్ టు డెలివర్ ఏ స్పీచ్. ఇంకా స్పీచ్ ఇవ్వలేదు. ఇంకా ఇప్పుడు నేనే అనుకోండి, ఐఆమ్ గోయింగ్ టు టీచ్ ఏ న్యూ టాపిక్. నేను ఇంకా న్యూ టాపిక్ స్టార్ట్ చేయలేదు, ఇంకా చేయబోతున్నాను. ఇంకా 10 seconds 20 seconds నేను అనేది న్యూ టాపిక్ చేస్తాను. అంటే ఐఆమ్ గోయింగ్ టు టీచ్ ఏ న్యూ టాపిక్ ఇలా అయినా కానీ. అంటే హీ వాజ్ అబౌట్ టు బోర్డ్ ద బస్ వెన్ హీ స్లిప్డ్. అతను ఇంకా బస్సు ఎక్కడానికి పోయినాడు, అప్పుడే ముందే అతను స్లిప్ అయ్యాడు. ఇంకా ఎక్కలేదు, ఇంకా ఫ్యూచర్ జరగలేదు. సో ఇంకా జరగలేదు. మనం దీన్ని ఇక్కడ ఇలాంటి టైంలో ఇప్పుడు ఇది యామ్ అనేది ఏంది, ఇక్కడ యామ్, నేను ఇక్కడ యామ్ అనేది ఏంది బీకి 2+V1. ఇది 2+V1 అంటే ఇన్ఫినిటివ్. 2+V1 అంటే నేను ఇక్కడ ఈ యామ్ 2+V1. ఇక్కడ ఏంది ఈజ్ అనేది కూడా బీనే కదా, బీ ప్లస్ గోయింగ్ టు తర్వాత ఏమొచ్చింది V1 వచ్చింది. డెలివర్ అబౌట్ టు, ఇక్కడ వాజ్ ఉంది కాబట్టి బి అబౌట్ టు ప్లస్ బోర్డ్ అంటే V1. సో అంటే ఇవి అనేది నేను ఫ్యూచర్లో నేను యూజ్ చేయను, ఇది ఇంకా జరగలేదు. ఇప్పుడు షీ ఈజ్ గోయింగ్ టు డెలివర్ ఏ స్పీచ్ అంటే ఆమె ఇంకా ఈ స్పీచ్ మొదలు పెట్టలేదు, ఇంకా 10 seconds మొదలు పెడుతుంది. అంటే నేను అక్కడ విల్ అనేది నేను యూజ్ చేయకూడదు. విల్ అనేది ఇప్పుడు ఆమె 10 seconds నెక్స్ట్ ఫ్యూచర్ ఏదైనా ప్లాన్డ్ యాక్షన్కి మనం నెక్స్ట్లోనే ఫ్యూచర్ కలుపుకున్నాం అంటే అది ఈ స్ట్రక్చర్స్లోనే ఉండాలి. ఇక్కడ బి అంటే ఏంది, ఇక్కడ బి అంటే యామ్, ఇక్కడ బి అంటే నేను ఇక్కడ రాసేస్తాను యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఇది బి అంటే. సో ఇవి ప్లాన్డ్ యాక్షన్కి మనం నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకా జరగలేదు. సో మనం దాని ఫ్యూచర్లో అక్కడ మాత్రం మనం విల్లు అలాంటివి యూజ్ చేయకూడదు. ఎక్కడైనా ఇప్పుడు మీకు క్వశ్చన్స్లో ఎలా ఇస్తాడంటే ఇక్కడ అబౌట్ టు తర్వాత ఒకసారి వాడు V2 కానీ V3 కానీ వాడు ఏది పడితే అది రాసింటాడు. సో అది మీరు ఆలోచించాలన్నమాట. ఇది నెక్స్ట్ ఫ్యూచర్లో జరుగుతుంది. సో ఇక్కడ నేను V1 రాయాలి, వాడు V2 రాస్తాడు, అది తప్పు. సో అలాంటి క్వశ్చన్స్ ఇస్తాడనమాట. సో నేను ఇవి మొత్తం టాపిక్స్ ఇంకా డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ చెప్పిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, అప్పుడు చూడండి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో. సో ఒకవేళ ఇది మీకు ఒకవేళ అర్థం కాకపోయింటే మీరు కింద కామెంట్ చేయండి. సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఉంటాయి కదా, అన్నీ చేసి పడేయండి.